సో 50 ఇయర్స్ అంటే ఇంకా ఇప్పుడు గ్రీన్ కార్డ్ లేకపోతే నార్మల్ H1B వీసానో వర్క్ పర్మిట్ వీసానో ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు 10 ఏళ్లకు 12 ఏళ్లకు వచ్చారు మొన్న రీసెంట్గా. అంటే ఏంటంటే టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు చాలా పేషెన్స్తో ఓపికతో. ఏంటి ఆ ప్రాసెస్? EB5 ఇన్వెస్టర్ వీసా ప్రాసెసింగ్ ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, చాలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. చాలా మంచి వజ్రాయుధం లాంటిది. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించవచ్చు అంటే వస్తుందా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన డబ్బులు ఒక 4-5 years బ్లాక్ అయిపోయినాయి అంటే అందరు మైండ్ సెట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఆదిత్య గారు. నమస్కారం ఆదిత్య గారు. సో యూజువల్గా ఇండియాలో తీసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఒకరు యుఎస్లో ఉంటారు ఇప్పుడు ప్రజెంట్. సో యుఎస్ అనేది చాలా క్వాలిటీ ఆఫ్ లివింగ్ కావచ్చు, డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్తో యుఎస్ మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు. అక్కడే సెటిల్ కూడా అయిపోతున్నారు. బోల్డ్ అని తెలుగు ఫ్యామిలీస్ ఎస్పెషలీ ఏమంటారు యుఎస్లో ఉన్నాయి. టెక్సస్ అయితే హాఫ్ ఆంధ్ర అని కూడా చెప్పేస్తుంటారు. సో గ్రీన్ కార్డ్ రావడం అనేది చాలా టఫెస్ట్ థింగ్ అండ్ చాలా ట్రై చేస్తుంటారు. వర్క్ పర్మిట్స్ కావచ్చు, అక్కడ గ్రీన్ కార్డ్ వస్తే అమ్మయ్య ఉంది. ఎందుకంటే ఏళ్ల తరబడి అక్కడ యుఎస్లోనే సెటిల్ అయిపోయింటారు కాబట్టి యుఎస్ సిటిజన్స్ అవ్వాలి అనుకుంటారు. గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది గ్రీన్ కార్డ్? ఒక నాన్ యావరేజ్ ఒక ఇండియన్కి గ్రీన్ కార్డ్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది యుఎస్లో? యుఎస్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యాషన్ అండి, బట్ ఇట్స్ ఆల్సో ప్యాషన్. కరెక్ట్. ఎందుకు యుఎస్కి వెళ్తారు అంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఎకనామికల్గా స్టేబుల్గా ఉన్న కంట్రీ, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవడానికి, సో డాలర్స్లో ఎర్న్ చేసుకుంటే కన్వర్షన్ పరంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో యుఎస్కి వెళ్తారండి. సో యుఎస్కి ఎక్కువ చాలా మైగ్రేషన్ ఉందండి, ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు పీపుల్ మైగ్రేషన్ ఉంది. సో అలానే ఏంటి అంటే ఈవెన్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా సో డిఫరెంట్ పీపుల్, అసలు యుఎస్ అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ కాబట్టి, మైగ్రెంట్స్ కాబట్టి, సో ఇండియా అన్న చైనా నుంచి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. ఇండియా, చైనా, బట్ మెక్సికో, అక్రాస్ ద గ్లోబ్ సో మెనీ కంట్రీస్ అనుకోవచ్చు. బట్ ఏమవుతుంది అంటే మన ఇండియన్స్ ఎక్కువ వెళ్తాం వల్ల అక్కడ ఏంటి అంటే ఎక్కువ కాంపిటేటివ్ గా సిచ్యువేషన్ మారిపోయింది. ప్రజెంట్ సినారియో ఏమైందంటే ఇంత ముందు ఉన్న సిచ్యువేషన్ లో ఎవరన్నా వర్క్ కోసం లేకపోతే జాబ్ కోసం వెళ్ళేవాళ్ళు, వెళ్ళాక ఏంటంటే వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ వాళ్ళ గ్రీన్ కార్డ్ రావడం కోసం చూసుకునేవాళ్ళు. గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లీగల్ రెసిడెంట్ స్టేటస్, ఒక పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ వచ్చిందని భావించి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి వాళ్ళకి ఒక మార్గం ఉండేది అక్కడ సెటిల్ అయిపోవడానికి. అప్పుడు ఏంటంటే అండి అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం 10 to 15 years ఆర్ 15 to 20 yearsలోనూ గ్రీన్ కార్డ్ వచ్చేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి 50 years పైన తీసుకుంటుందండి. సో గ్రీన్ కార్డ్ రావాలి అంటే దానివల్ల ఏమవుతుంది అంటే చాలా మందికి అర్థం కావాల్సిన విషయం అసలు రియాలిటీ ఏంటి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. నిజంగా ఎన్ని రోజుల్లో గ్రీన్ కార్డ్ వస్తుంది, దానికి పాలసీ చేంజెస్ ఏమన్నా కంట్రీ తీసుకొస్తుందా, లేకపోతే ఇంతమంది మన బాబాయో లేకపోతే మన అన్నయ్య ఎవరో వెళ్ళారు ఒక 15-20 ఏళ్ల క్రితము, అక్కడ సెటిల్ అయిపోయారు త్వరగా, అలానే మనకు కూడా అదే పరిస్థితి ఉంటుంది అనుకొని వెళ్తున్నాము అనుకోండి, అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, రియాలిటీ చెక్ చేసుకొని ఎందుకు వెళ్తున్నాం, మన పర్పస్ ఏంటి, అక్కడికి వెళ్ళాక ఏంటంటే చదువుకొని గ్లోబల్ ఎక్స్పోజర్ తెచ్చుకొని కొన్ని రోజులు వర్క్ చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొన్ని వర్క్ వీసా మీద వెళ్ళినాళ్ళు ఆ వర్క్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ గ్లోబల్ ఎక్స్పోజర్ తెచ్చుకొని వచ్చేద్దాం అనుకుంటున్నారా, లేదా నా ఫైనల్ గోల్ యుఎస్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? చాలా మందికి అంతే, చాలా ఇంపార్టెంట్. సో ఆ విజన్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అక్కడికి వెళ్తే చాలు మనం సెటిల్ అయిపోతాం అనుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గ్రీన్ కార్డ్ ఏమి అంత ఈజీగా త్వరగా రావట్లేదు. అన్ని కేటగిరీస్ కి వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో యూజువల్ కేటగిరీస్ కి అయితే 50 years పైన వెయిటింగ్ లిస్ట్. సో 50 years అంటే ఇంకా ఇప్పుడు గ్రీన్ కార్డ్ లేకపోతే నార్మల్ H1B వీసానో వర్క్ పర్మిట్ వీసానో ఉన్న వాళ్ళు ఇండియా రావడానికి భయపడుతున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళగలమో లేదో అని. నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళిన వాళ్ళు 10 ఏళ్లకు 12 ఏళ్లకు వచ్చారు మొన్న రీసెంట్గా. సో అంత దూరం అన్ని ఇయర్స్ పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. దానికి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉందా?
మీరు చెప్పినట్టు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండి. ఏంటంటే యుఎస్ లో నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఎవరిని అడిగితే, యుఎస్ ఈజ్ లైక్ ఎ టెస్ట్ మ్యాచ్ అని. అంటే ఏంటంటే టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు చాలా పేషెన్స్ తో ఓపికతో నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి బాల్ ని నువ్వు ఫేస్ చేసుకోవాలి. సో ఈ ఏంటంటే యుఎస్ వెళ్ళిన వాళ్ళకి కూడా అర్థం కావాల్సింది ఏంటి అంటే అంత టైం పట్టిద్ది, అంత ఓపిక్గా పేషెన్స్గా వెయిట్ చేయాలి. బట్ అలా వెయిట్ చేసినా కూడా లైఫ్ టైం మొత్తం అయిపోతుందంటే సిచ్యువేషన్ ఈజ్ ఇట్ వర్తా కాదనేది కూడా ఆలోచించుకోవాలి. అయితే దీనికి మనకి యూజువల్ మెథడ్స్లో H1 ద్వారా కానీ F1 ద్వారా కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు యూజువల్ మెథడ్స్లో గ్రీన్ కార్డ్కి అప్లై చేసేదానికి పెద్ద క్యూ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయండి. సో ఏంటంటే నేను యాజ్ అ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్గా మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ తరఫున నేను ప్రపోజ్ చేసేది ఏంటి అంటే EB-5 ఇన్వెస్టర్ వీసా అని ఒక వీసా ఉందండి. EB-5 ఇన్వెస్టర్ వీసా. ఓకే. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఏంటి అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months నుంచి 1.5 year లోపల లీగల్ వర్క్ పర్మిట్స్ వస్తాయండి ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ US, యాజ్ వెల్ యాజ్ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ 5 years లో మనకి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది. వావ్, ఇదేదో నిజంగా చాలా బాగుంది. అసలు ఏంటి EB-5 వీసా అంటే? EB-5 ఇన్వెస్టర్ వీసా అంటున్నారు కదా, సో ఏంటి? సో EB-5 ఇన్వెస్టర్ వీసా అంటే ఇట్స్ సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అండి. ఓకే. సో ఈ వీసా యూజువల్గా ఎవరన్నా అమెరికా వెళ్ళి వర్క్ చేయాలన్నా అక్కడ ఉండాలన్నా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తే వాళ్ళకి వర్క్ వీసా ఉంటుంది, లేకపోతే ఏంటంటే వీసా ఉండదు. సో ఈ వీసాలో ఏంటి అంటే మనమే స్పాన్సర్ చేసుకుంటాం. ఓకే. సో దిస్ కాల్డ్ సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. ఓకే. సో ఈ వీసా ఎప్పుడు వచ్చింది అంటే 1990లోనే వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా, యుఎస్ ఫెడరల్ లా ద్వారా అప్పుడే తీసుకొచ్చింది. ఓకే. ఎందుకు తీసుకొచ్చింది అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్రాక్ట్ చేయడం కోసం ఈ వీసా తీసుకొచ్చింది. ఓకే. సో ఈ EB-5 ఇన్వెస్టర్ వీసాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ యుఎస్కి వస్తుంది కాబట్టి దానివల్ల యుఎస్ యొక్క ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ బూస్టప్ అవుతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ వీసా అనేది ఇస్తుంది. ఏంటి ఆ ప్రాసెస్? EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రాసెసింగ్ ఏంటి? దాంట్లో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఏంటి? చాలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. సో ఇదేంటంటే చాలా మంచి వజ్రాయుధం లాంటిది. ఓకే. కానీ చాలా మందికి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఏమీ డబ్బులు లేకుండా గ్రీన్ కార్డ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వర్షన్ ఆఫ్ ఫార్మాట్ చెప్పచ్చు. ఓకే. ఇంకో వర్షన్ ఏంటి అంటే అసలు మామూలుగా మనకు కావాల్సింది ఏంటి అంటే $800,000 కావాలండి EB-5 ఇన్వెస్టర్ వీసా. $800,000 ఇండియన్ రూపీస్లో ఎంత అండి? ఇండియన్ రూపీస్లో ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ లెస్ దెన్ 7 crores అండి. బట్ అన్ని ఖర్చులు అన్నీ కలిపి నేను మామూలుగా ఎవరికైనా ఏం చెప్తానంటే 7 to 8 crores మినిమం మీ దగ్గర ఉండాలి. సో ట్యాక్స్లకి వాటికి అన్నిటికీ కూడా అవుతుంది, ట్యాక్స్ ఎటు కట్టాలి మ్యాండేటరీగా. సో ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ ఏదైనా దానికి రిలేటెడ్ ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి 7 to 8 crores కనుక మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈ $800,000 లిక్విడేట్ చేసుకోగలగాలి. ఏ ఫార్మ్లో అయినా ఉండనండి. ఆ మనీని తీసుకెళ్లి మన US లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మనం గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావడానికి క్వాలిఫై అవుతుంది. మళ్ళీ ఆ డబ్బులు కూడా మనకి వెనక్కి వస్తాయండి. ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత, గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, గ్రీన్ కార్డ్తో పాటు అయినా రావచ్చు, లేకపోతే మనం ఏదైతే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లైక్ లెట్స్ ఏ 3 to 4 years లేదా 4 to 5 years ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినాక మనకి అక్కడ ఉన్న కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి అని బేస్ చేసుకొని మన డబ్బులు మనం వెనక్కి తీసుకోవాలి. సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించవచ్చు అంటే వస్తుందా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఏంటంటే 8 crores ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మన డబ్బులు ఒక 4-5 years బ్లాక్ అయిపోయినాయి అంటే అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడే మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, చక్కగా ఏ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక రెసిడెన్షియల్ అంటే ఒక 2 to 3% రిటర్న్స్ వస్తాయి, కమర్షియల్ అయితే ఒక 4 to 5% లేదా 6% అయినా వస్తాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటే 7% కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచిస్తారు అందరూ. అంతకాడికి మన వాళ్ళందరూ తీసుకెళ్ళి US లో ఉండమంటాం ఎందుకు, ఇంత డబ్బులు పంపించేటని ఆలోచిస్తారు. కానీ చాలా మందికి ఏంటి అంటే మేము US సెటిల్ అవ్వాలి, గ్లోబల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి,
హై టెక్నాలజీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. గ్లోబల్గా అన్ని టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని యూఎస్లో ఉంటాయి కాబట్టి వాటికి ఎక్స్పోజర్ మాకు ఉండాలి, అక్కడ సెటిల్ అవ్వాలి. క్వాలిటీ ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, లైఫ్ స్టైల్. మనకి ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ లో మన పిల్లల్ని ఎలా చదివిస్తాం, ఇప్పుడు మన యూనివర్సిటీస్కి ఎలా అయితే మన పిల్లల్ని యూఎస్ పంపుతామో ఆ క్వాలిటీ కానీ ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాలని అక్కడే ఆప్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ 7 to 8 crores మీద రిటర్న్స్ ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది గ్రీన్ కార్డే మన రిటర్న్స్ అండి. సో మనం చాలా దీంట్లో ఏంటంటే పెద్ద సబ్జెక్ట్. సో ఏంటి ఈ పెద్ద సబ్జెక్ట్ ఏంటి అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది కూడా తెలిసి ఉండాలి. సో మనం యూజువల్గా ఎక్స్పెక్ట్ ఏంటంటే మల్లెలా గ్లోబల్ తరఫున ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్గా నేను ఏం గైడ్ చేస్తానంటే మనకి గ్రీన్ కార్డ్ వస్తుందా రావట్లేదా అనేది చూసుకోమని చెప్తా ఫస్ట్. సెకండ్ పాయింట్ ఎంత ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది చూసుకోమని. థర్డ్ పాయింట్ మన డబ్బులు మనం పెట్టిన సెక్యూర్డ్గా ఉండాలి కదా, అంత డబ్బులు పెడుతున్నప్పుడు మరి ఆ డబ్బులు సెక్యూర్డ్గా ఉండి ఆ డబ్బులు వెనక్కి రావడం ఇంపార్టెంట్ కదా, అది మనం చూసుకోవాలి. కొన్ని ప్రాజెక్ట్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారండి, కానీ మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్స్లో మనం చూసుకోవాలి మన ఫండ్, మన ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి. అంటే ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకున్నారా లేకపోతే ఈక్విటీ ప్రాఫిట్ ఆర్ లాస్ కింద తీసుకున్నారా, ఏ కేటగిరీలో ఆ ఫండ్ ని డిస్క్రైబ్ చేసి పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ఫ్యాన్సీగా ఇప్పుడు యూజువల్గా ఎవరికైనా ఆశపడతాం కదా, ఎవరైనా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకోండి, సో మనం అవి ఏంటంటే ఆ రిస్క్ ఎంతవరకు తీసుకుంటాము, ఎంతవరకు తీసుకోవచ్చు, మన ఫండ్ ని ప్రొటెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. సో మన ఎప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఏదైతే $800,000 ఇన్వెస్ట్ చేస్తున్నామో అవి మనీ ఎలా వెనక్కి వస్తాయి, దాంతోపాటు మన గ్రీన్ కార్డ్ ఎలా ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాను, ఇండియాలోనే చాలా వరకు ఎక్కడెక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయనే క్లారిటీ కామన్ పీపుల్ కి మీరు అన్నట్టు సో కాల్డ్ 8 crores 9 crores ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, రైట్? సో అప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారా? అవునండి, మళ్ళా గ్లోబల్ తరఫున ఎవ్రీథింగ్ విల్ గైడ్ ఎవ్రీథింగ్ అండి యాజ్ అన్ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. సో ఏంటంటే అక్కడ రీజనల్ సెంటర్స్ ఏమున్నాయి, అవి ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, అది మీకు ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది, మీరు ఆప్ట్ చేసుకొని మీరు చూస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్కి అది మ్యాచ్ అయిద్దా లేదా, సో ఈ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అవేర్నెస్ ఏంటి, మీ ఫండ్ ఎంత సెక్యూర్డ్గా ఉంది, అలానే లీగల్గా ఎలా గవర్న్ అయ్యి ఉంటుంది, అదంతా కూడా మల్లెలా గ్లోబల్ మీకు గైడ్ చేయడం జరిగింది. ఓకే.